అందరికీ నమస్కారం. సో, ఈరోజు 1-9 డేట్స్‌లో పుట్టిన పిల్లలు పేరులో మొదటి అక్షరం ఏది ఉండాలి? పేరులో ఏ అక్షరాలు ఉండకూడదు? పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి? లక్కీ కలర్ ఏంటి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 సిరీస్‌లో పుట్టారు. 1, 10, 19, 28. ఈ 1 సిరీస్‌లోనే సబ్ డివిజన్స్ 9 ఉంటాయి. మనం ఇప్పుడు డీటెయిల్‌గా పోవట్లేదు. సో, జస్ట్ 1, 2, 3 to 9 వరకు వెళ్దాము. ఈ 1, 10, 19, 28లో పుట్టిన పిల్లలు సూర్యుడు దీవెనలతో వెలిగిపోతారు. సో వీళ్ళు రాజకీయాల్లో కానీ, పవర్ఫుల్ పోస్ట్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ బాగా రాణిస్తారు. చాలా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, టైంకి చాలా వాల్యూ ఇస్తారు, చాలా హార్డ్ వర్కింగ్గా ఉంటారు, సిన్సియర్గా ఉంటారు. ఇలాంటి మంచి పుట్టుకున్న 1, 10, 19, 28 పుట్టిన పిల్లల పేర్లని 6 అక్షరాల్లో 8 అక్షరాల్లో పెట్టకూడదు. ఇది ఫస్ట్ డిఫెక్ట్. 6 లెటర్స్లో పెడితే వీళ్ళకి కోపం ఎక్కువవుతుంది. 8 లెటర్స్లో పెడితే పనులు సకాలంలో కావు, డిలే అయిపోతాయి, ఏ పనులు చేసినా ఆటంకాలు. అండ్ 8 is ఫార్ శని ప్రభావం వల్ల మ్యాక్సిమం డిలే ఇన్ సెటిల్మెంట్, డిలే ఇన్ మ్యారేజ్, డిలే ఇన్ చిల్డ్రన్ అండ్ అన్ని పనులు డిలే. సో ఈ 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళకి 6 నంబర్, 8 నంబర్తో బిజినెస్లు చేయకూడదు. వీళ్ళు పెట్టే బిజినెస్లో కూడా 6 అక్షరాలు 8 అక్షరాలు ఉండకూడదు. సో మెయిన్గా అవాయిడ్ చేయాల్సిన అక్షరాలు కే లెటర్, బి లెటర్, ఆర్ లెటర్, టీ లెటర్, యూ లెటర్, వి లెటర్, డబ్ల్యూ లెటర్, పి లెటర్ అండ్ హెచ్ లెటర్తో పేర్లు అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఇది ఓన్లీ డేట్ బట్టి చెప్తున్నానండి. డేటు, మంత్, ఇయర్ చూస్తే కొన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓన్లీ డేట్ బట్టి చూస్తే కే, బి, ఆర్, టీ, యూ, వి, డబ్ల్యూ, పి అండ్ హెచ్ అవాయిడ్ చేయాలి. సో వీళ్ళకి ఈ 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళకి ఏ లెటర్తో పేరు పెడితే బాగుంటుంది? సో ఏ లెటర్, జే లెటర్, వై లెటర్, ఎస్ లెటర్, సి లెటర్, ఎల్ లెటర్, ఎన్ లెటర్, ఈ లెటర్తో పేర్లు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. సో పిల్లలు 1, 10, 19, 28 పుడితే ఎక్కువ ఎల్లో కలర్, బ్లూ కలర్ వాడాలి, గ్రీను, బ్లాక్ అవాయిడ్ చేయాలి. 6 లెటర్స్లో పేరు, 8 లెటర్స్లో పేరు అవాయిడ్ చేయాలి. అండ్ పేరు కూడా 5 అక్షరాల్లో, ఇంగ్లీషు, తెలుగు అక్షరాలు కాదు, ఇంగ్లీష్లో 5 అక్షరాలు కానీ, 7 కానీ, 9 కానీ, 10 అక్షరాల్లో పేరు ఉంటే బ్రహ్మాండం. సో ఏ అక్షరాల్లో పేరు ఉండకూడదంటే 4 అక్షరాల్లో, 6 అక్షరాల్లో, 8 అక్షరాల్లో పేరు ఉండకూడదు. సో మన ఇంట్లో కానీ 1, 10, 19, 28 పుట్టిన పిల్లవాడు ఉంటే మెయిన్ డోర్కి సైడ్కి 19 నంబర్ ఎల్లో కలర్ పెయింట్ మీద, ఎల్లో కలర్ పెయింట్ వేయండి ఫస్ట్, దాని మీద బ్లూ కలర్ రైటింగ్స్తో 1, 9 వేసి పెడితే ఆ ఇంట్లోకి ధన ప్రవాహం విపరీతంగా ఉంటుంది. సో వెహికల్ వాడుతున్న కింద చిన్న స్టిక్కర్ 19 నంబర్ స్టిక్కర్ వేస్తే యాక్సిడెంట్స్ కాకుండా కాపాడుతుంది. వీళ్ళు ఎక్కువ ఎల్లో, బ్లూ, సిమెంట్, క్రీమ్ కలర్స్ వేసుకుంటే మంచిది. అండ్ ఒక రూబీ మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే, సిల్వర్లో చేతిలో వేసుకొని ఏ ఆహారం అంటే ఆహారం తింటే నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి. స్టోన్స్ ఆర్ మోర్ స్పిరిచువల్. సో స్టోన్స్ వేసుకొని మనం బిర్యానీలో, చికెన్లో, మటన్ తింటే ఆ స్టోన్ల పవర్ 5-6 నెలలకే పడిపోతుంది. మళ్ళీ ఆ స్టోన్ వేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. రూబీ కూడా మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకోవాలి. 1.5, 1 క్యారెట్ వేసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. స్టోన్స్ కూడా ఇట్ షుడ్ బీ ఇన్ నెక్ ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ డాలర్. చూపించకూడదు అందరికీ, నజర్ ఉండకూడదు, దిష్టి ఉండకూడదు, ఇది ఇంపార్టెంట్. సో ఈ 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళకి 5 లెటర్స్, 7, 9, 10 లెటర్స్లో పేరు పెడితే వెలిగిపోతారు. అండ్ వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 28న పుట్టిన రతన్ టాటా 9 లెటర్స్, ఆది అంత కలయిక. 28 పుట్టారు అక్టోబర్లో బిల్ గేట్స్, 9 లెటర్స్. సో పేరులో అక్షరాలు అనేది డేట్ ఆఫ్ బర్త్ పట్టి ఉండాలి. వ్యతిరేకంగా పెట్టుకుంటే కష్టాలు. సో అదేవిధంగా మన ఇంట్లో పిల్లవాడు కానీ
2/11/2029 పుడితే బాబు కానీ పాప కానీ సో వీళ్ళు 2 సిరీస్ చంద్ర ప్రభావం, చంద్రుడు దీవెనల వల్ల వీళ్ళు చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది, మల్టీ టాలెంటెడ్ ఉంటారు, చాలా సాఫ్ట్, చాలా కామ్, చాలా పాజిటివ్, చాలా క్రియేటివ్ మైండ్ ఉంటుంది. వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల అందరితో మంచిగా ఫ్రెండ్షిప్ చేయగలరు. వీళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోరు, ఇతరుల బాధల్ని గుండెలో దాచిపెట్టుకుంటారు, బయట చెప్పరు, ఇంకొకరిని ఎగతాళి చేయరు. సో మంచి నేచర్ గల వాళ్ళు. సో వీళ్ళకి ఈ 2/11/2029 పుట్టిన వాళ్ళకి 8 సిరీస్లో పుట్టిన వాళ్ళతో కానీ 9 సిరీస్తో కానీ 1 సిరీస్లో కానీ పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ చేయకూడదు. ఈ 2 సిరీస్లో పుట్టిన వాళ్ళని 1 సిరీస్లో పుట్టిన వాళ్ళతో చేస్తే కలవరు. 8లో పెడితే వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. 9 వాళ్ళు ఈ 2 వాళ్ళని డామినేట్ చేస్తారు. సో 2 వాళ్ళు 9 చేసుకుంటే ఎక్కువ ఏడుపులు, బాధలు, అలగడం, మనస్పర్ధలు, కొట్లాట్లు, కోర్టు కేసులు, డైవర్సులు ఉంటాయి. పర్టికులర్గా 29న పుట్టిన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మ్యారేజ్ విషయంలో. 2 వాళ్ళు జాబ్స్ పరంగా బాగా సంపాదిస్తారు, బట్ హౌస్లో రిలేషన్స్ బాగుండవు, తొందరగా అలుగుతారు, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని నిమిషాలు నవ్వుతూ ఉండొచ్చు, కొన్ని నిమిషాలు బాధపడుతుండొచ్చు. వీళ్ళు ఎక్కువ వైట్ కలర్, క్రీమ్ కలర్ వాడాలి. ఈ మనసులో బాధలు అన్నీ లేకుండా అంటే తొందరగా హర్ట్ అయిపోకుండా ఉండడానికి చంద్రకాంతామని మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే సిల్వర్లో మంచిది. గోల్డ్ కన్నా సిల్వర్లో బాగా పనిచేస్తాయి. ఈ 2/11/2029 పుట్టిన వాళ్ళకి పేరు ఏ లెటర్తో కానీ, జే లెటర్తో కానీ, వైతో కానీ పెట్టకూడదు. అదేవిధంగా పేరు ఎస్తో కానీ, ఎల్తో కానీ, సితో కానీ, బి, కే, ఆర్, టీతో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈవెన్ ఎన్ లెటర్, ఈ లెటర్ ఇస్ వెరీ గుడ్. సో వీళ్ళకి పేరు పెట్టేటప్పుడు 6 అక్షరాలు, 7 అక్షరాలు, 8 అక్షరాలు, 9 అక్షరాల్లో పేరు ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అండ్ వీళ్ళకి 10 లెటర్స్లో పేరు, 4 లెటర్స్లో పేరు పెట్టకూడదు. ఎక్కువ క్రీమ్, వైట్, మూన్ స్టోన్ మిస్ చేయకండి. ఇది చాలా వరకు రిలేషన్స్, భార్యాభర్తల మధ్య అపార్థాలని దూరం చేసేది మూన్ స్టోన్. డబ్బులు ఖర్చు తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ మనం చాలా చాలా ప్రశాంతంగా ఉంటాం. సో మూన్ స్టోన్ ఈజ్ ఇంపార్టెంట్, క్రీమ్ వైట్ ఇంపార్టెంట్. 10 లెటర్స్లో పేరొద్దు, 4 లెటర్స్లో పేరొద్దు. 5, 6, 7, 8, 9 ఎన్ని లెటర్స్లో పెట్టినా ఈ 4 and 10 లేకుండా ఉంటే ఈ 2/11/2029 పుట్టిన వాళ్ళు లైఫ్ చాలా బాగుంటుంది. మ్యారేజ్కి మాత్రం 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు, 8 సిరీస్లో పుట్టిన వాళ్ళు, 9 సిరీస్లో కూడా వద్దు. సో 2లో పుట్టిన వాళ్ళు ఇంకొక 2 సిరీస్ వాళ్ళతో మ్యారేజ్ వద్దు. సో మీ ఇంట్లో 2/11/2029లో పుట్టిన పిల్లవాడు ఉంటే సో మెయిన్ డోర్కి సైడ్కి ఒక వైట్ కలర్ పేపర్ మీద బ్లూ కలర్తో 38 నంబర్ వేస్తే, 38 అంటే 11 అంటే మాస్టర్ నంబర్. సో ఎన్టీ రామారావు గారు 38 నంబర్, కుమారస్వామి గారు 38 నంబర్, షీలా దీక్షిత్ గారు 38 నంబర్, పవన్ కళ్యాణ్ గారు 38 నంబర్. సో మాస్టర్ నంబర్. సో చంద్ర ప్రభావంతో ఇంట్లో డబ్బు ప్రవాహం, ఇంట్లో అంత ప్రశాంతత, కొట్లాట్లు లేకుండా ఆ 38 నంబర్ కాపాడుతుంది. సో ఈ 2 సిరీస్లో వాళ్ళు వెహికల్ వాడుతుంటే కూడా చిన్న స్టిక్కర్ వైట్ మీద బ్లూ కలర్ 38 నంబర్ స్టిక్కర్ అతికించుకుంటే మనం గమ్యస్థానాన్ని చాలా క్షేమంగా, లాభంగా వెళ్ళి వస్తాము. జర్నీస్ అన్నీ బాగుంటాయి. సో ఈరోజు 1 and 2 గురించి చెప్పాను. నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో 3, 4 నుంచి 9 వరకు చెప్తాను. సో ప్రతిరోజు న్యూమరాలజీ గురించి మంచి మంచి మాటలు చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా వినండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన వీడియో షేర్ చేయండి. న్యూమరాలజీ అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. నా భాష చెప్పాలంటే అమృతం. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం, డబ్బు కావాలంటే డబ్బు, పేరు కావాలంటే పేరు ఇచ్చేది న్యూమరాలజీ. నా భాష చెప్పాలంటే పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. మన పేరు ఎంత చక్కగా పెట్టుకుంటామో రిజల్ట్స్ అంత బాగుంటాయి. సో నన్ను కలిసి పేరులో మార్పు చేసుకోవాలనుకున్నా, మీ చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలనుకున్నా, నేను మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. ప్రతిరోజు క్లయింట్స్ చూడడం జరుగుతుంది. ప్రయర్ అపాయింట్మెంట్తో రండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు రోజు చూస్తాను. నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. సో గాడ్ బ్లెస్ యూ అండి. సో చాలామంది రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు. రోజు నాకు 100 to 200 షీట్స్ వస్తున్నాయి.
చాలా బాధేస్తుంది. ఇంతకన్నా చెప్పకూడదు. నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్ ఆఫీసులు పెట్టుకుని, నేను నేర్పించి కాదు, జస్ట్ నా మాటలు విని. అలాంటి వాళ్ళ దగ్గర మీరు పోయి కరెక్షన్స్ చేసుకుంటే డబ్బు పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం ఇవి పాడైతే మళ్ళీ ఇబ్బంది. సో రాంగ్ కరెక్షన్స్కి ఎంటర్టైన్ చేయొద్దండి. ది బెస్ట్, నన్ను కలవండి, బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చేలాగా మీకు గైడ్ చేస్తాను. మన ప్రోగ్రాం చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి, జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి, నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతూ ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి. చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అది వైట్ బోర్డ్ లాంటిది, మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళీ 7 to 10 నేమ్స్ పంపిస్తాను, నచ్చలేదు మళ్ళీ 7 to 10 పంపిస్తాను, మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు, బిడ్డ పుట్టి 1 వీక్ అయింది, June 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు, 1 వీక్ అయిపోయింది, అమెరికాలో 2 డేస్లో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ ప్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను, షీఈస్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె.
సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే. ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు, లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు, మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ, కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ రమ్మన్నా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.